సచివాలయ ఉద్యోగులు ఒక డిమాండ్ అయితే ప్రభుత్వం ముందుంచారు. ఉద్యమ కార్యాచరణకి సిద్ధమవుతున్నారు. వాళ్ళు ఈ నెలాఖరులోగా చర్చలకు పిలవకపోతే గనక పింఛన్లు నిలిపివేస్తామంటే ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో వచ్చే నెలలో 1వ తేదీన పింఛన్ల పంపిణీ నిలిపేస్తామంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న తమ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఉద్యమ దిశగా వెళ్లనున్నట్లు కమిటీ చైర్మన్ బూరాడ మధుబాబు ప్రకటన చేశారు. ప్రభుత్వం నెలాఖరులోపు చర్చలకు పిలవకపోతే వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ నిలుపుదలకు 90% మంది సుముఖంగా ఉన్నట్లు ఆ సంఘం టెలిగ్రామ్ గ్రూప్లో సేకరించిన అభిప్రాయం మేరకు తెలుస్తోందట. ఇంతకీ డైరెక్ట్గా వచ్చేవారు చెప్పల. దీంతో వెంటనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులను పిలిచి తమ సర్వీస్ అంశాలు, పదోన్నతులు, జాబ్ చార్టు, ఆర్థికేతర అంశాలపై చర్చలు జరిపి నిర్దిష్టమైన హామీ ఇవ్వాలని కమిటీ డిమాండ్ చేస్తుంది. తమ సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాలని ఎమ్మెల్యేలు, మంత్రులను కోరతామని కూడా చెప్పారు. అయినా స్పందించకపోతే ఈ నెల 21 నుంచి ఉద్యమ కార్యాచరణ అమలు చేస్తామని తేల్చి చెబుతున్నారు. 21న సచివాలయాల్లో పనిచేసే అన్ని శాఖల ఉద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఉద్యమం ఎలా చేయాలో చర్చిస్తామన్నారు. 26, 27 తేదీల్లో ఉద్యోగులంతా ప్రభుత్వ అధికారిక గ్రూపుల నుంచి వైదొలుగుతారని, 28న కర్నూలు జిల్లాలో ఉద్యమ స్ఫూర్తి సమావేశం నిర్వహిస్తామన్నారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం చేపడతామని, 30న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు పింఛన్ నగదును బ్యాంకుల నుంచి విత్డ్రా చేయబోరని కూడా చెప్పారు. అప్పటికే ప్రభుత్వం నుండి చర్చలకు పిలుపు రాని పక్షంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిలిపేస్తాము అన్నారు షెడ్యూల్ని బట్టి. ఏది ఏమైనా మొత్తానికి ఒక కీలక అడుగు అయితే వెయ్యబోతున్నారు. కాకపోతే అంతవరకు రాణిస్తుందా ప్రభుత్వం ఏంటనేది చూడాలి. కాకపోతే వీళ్ళ డిమాండ్ల పరిష్కారానికి చర్చలకు పిలుస్తారా లేదా ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.